జీలకర్ర ధనియాల పొడి అండి, కరివేపాకు పచ్చిదన్నమాట. శుభ్రంగా కోసి కడిగాను, మా చెట్టుది అయితే ఇంక శుభ్రంగా కడిగి వేయించాను, కొంచెం వేగలేదు. అయితే ఏం కాదు, దంచుకోవాలి. దంచుకొని కరివేపాకు ఈ జీలకర్ర ధనియాలు వేయించి అక్కడ పెట్టుకున్నాను, కొంచెం ఉప్పు వేసి దంచి అక్కడ పెట్టాను. అలాగే మిరపకాయలు కూడా అంతే వేయించుకొని దంచుకొని మొత్తం మళ్ళీ పొడులు మొత్తం కలుపుతాను. దాంట్లో కొంచెం చిన్నుల్లిపాయ వేసుకొని దంచి ఒక డబ్బాలో పెట్టుకుంటే, పోపుల డబ్బాలో అంత వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటేనండి పిల్లలు ఎమాగా తినేస్తారండి. అసలు చాలా హెల్త్కి అంతా ఆరోగ్యానికి మంచిదండి. మేము చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళం అండి, మా పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. అందుకని ఇప్పుడు మేము చేస్తున్నానండి. ఓకే, ఉంటానండి. కరివేపాకు అయితే మెత్తగా మిగిలిపోయిందండి. ఇట్లా మిరపకాయలన్నీ దంచానండి నేను ఆల్రెడీ వేయించి మిరపకాయలు దంచాను. కాస్త మంటగా ఉండటం వల్ల మళ్ళీ నేను జీలకర్ర ధనియాలు కరివేపాకు మళ్ళీ మా చెట్టుది కోసుకొని మళ్ళీ వేయించి మళ్ళీ దంచుకుంటున్నానండి. ఇవన్నీ కలిపి మళ్ళీ పౌడర్లా కొట్టుకొని మళ్ళీ వెల్లిపాయలు కాస్త వేసి దంచుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ ఫుడ్ డైలీ మనం తినొచ్చండి, బాగుంటుంది. అలా అని అచ్చం కారం కాదండి, కూరలు అన్నీ వేసుకొని తింటూనే ఇది కూడా 2 ముద్దలు తినటం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటారండి. మన పూర్వీకులు తిన్నారు కదండి, అందుకని నేను కూడా రోటితో దంచిన అటువంటి మాడుపు కారం అంటారండి ఈ కారాన్ని. ఎందుకంటే మనం అన్నీ వేపుతాం కాబట్టి, వేయిస్తాం కాబట్టి ఇది వెనకటోళ్ళు మాడుపు కారం అనేవాళ్ళు. ఇట్లా జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఇవ్వండి. కరివేపాకు అంతా దంచానండి, మెత్తగా అయిపోయింది. మరీ మెత్తగా అయితే పౌడర్లా బాగోదండి, కొంచెం మనకి అణుకణుకులుగా ఉండటం వల్ల నవ్వులుతూ ఉంటే పంట కింద బాగా టేస్ట్ అండి. అది ఒక రకం టేస్ట్, మిక్సీలో వేసిన అంత టేస్ట్ ఉండదు. ఈరోజు దంచుకోలేరు కాబట్టి కొంతమంది మిక్సీలో ఏదో వేసుకోవచ్చండి. ఇలా అండి ఇవన్నీ అయిపోయినాయి. ఇట్లా కరివేపాకు మరి ధనియాలు జీలకర్ర దంచేసాను నేనైతే మొత్తం. ఇందులో మళ్ళీ మనం ఇలా దంచి పెట్టుకున్నా కదండి, ఇది కూడా మనం ఎండుమిరపకాయలు దంచాను కదా, అవి కూడా ఇందులో కలుపుకొని మొత్తం మిక్సీ చేస్తున్నానండి. ఈ మూడింటిని మళ్ళీ మనం కలిసే వరకు దంచి కొంచెం ఎల్లిపాయ వేసుకొని మళ్ళీ దంచాలండి. రోటితో బండతో దంచడం వల్ల బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలిసే వరకు దంచాలండి. జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కలిసే వరకు మిక్స్ అయ్యే వరకు దంచేసేయాలి. నేనైతే దంచుతున్నానండి ఈ విధంగా. బండతో దంచిని తినడం వల్ల బాగా టేస్టీగా ఉంటాయండి, రుచిగా ఉంటాయి, రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే అన్ని పని మీద వాటి మీద వీటి మీద సెల్ ఫోన్లో